ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబడుతున్నాం. పద్మ పురస్కారాలు 2025లో ఎవరెవరికి వచ్చినాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫస్ట్ మనం దీని గురించి డిస్కషన్ చేసుకున్నాక తర్వాత చూడండి పద్మవిభూషణ్ గ్రహీతలు పద్మభూషణ్ గ్రహీతల గురించి అనేది డిస్కషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫ్రెండ్స్ మీరు కొంచెం నా గొంతుతో అడ్జస్ట్ అవ్వాలి. ఈరోజు బాగా జలుబు చేసింది, సో గొంతు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. భారత 76వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వేడుకలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2025 జనవరి 26న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల గవర్నర్ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో 2025 ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చూడండి, ఏ థీమ్తో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్ తోటి ఈ గణతంత్ర వేడుకలు అనేది జరగడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పాత్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడైన ప్రబోవ్ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇతను ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే ప్రబోవ్ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఈ గణతంత్ర దినోత్సవాలకి వేడుకలకి. గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కర్తవ్య పాత్లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము అన్నమాట, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ కావత్ అంటే పరేడ్ అన్నమాట ప్రారంభమైందని పరేడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవ్ సుబియాంతో త్రివిధ దళాల వందన స్వీకరించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. కర్తవ్య పద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వికసిత్ భారత్ నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సాంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్య పదలు నిర్వహిస్తున్న పరేడ్ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీంద్రజిత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహో, కెప్టెన్ సంధ్యా మహలా దీనిలో పాల్గొన్నారన్నమాట. వీళ్ళందరూ ఇదిగో చూడండి, వీటిలో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అసిస్టెంట్ కమాండర్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చెందిన సిఆర్పిఎఫ్ అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చెందిన 148 మంది సభ్యులు మహిళా బృందం డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పరేడ్లో పాల్గొన్నారు. 148 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ 352 మంది సభ్యులు ఇండోనేషియా కావత్ బ్యాండ్ బృందం కావత్లో పాల్గొన్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 76 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికి గాను జనవరి 25 పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందులో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, 139 ఏమో పద్మ పురస్కారాలు, 19 మందికి ఏమో పద్మభూషణ్, 113 వచ్చేసి పద్మశ్రీ పురస్కారాలు అన్నమాట. నెక్స్ట్ మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. 10 మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు, ఓసీఐలు ఉన్నారనమాట. 13 మందికి మరణాంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 13 మందికి మరణాంతరం చనిపోయిన వాళ్ళకి 13 మందికి అనేది పద్మ పురస్కారాలు అనేది దక్కాయి అనమాట. 2025 మార్చి, ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలు అందజేస్తారనమాట. మార్చి, ఏప్రిల్ నెలలో ఈ పద్మ పురస్కారాలు అనేది రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము అనే ఆమె
ఈ విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారనమాట. పద్మవిభూషణ్కి ఎంపికైన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహార్, ఇతను చండీగఢ్కి చెందిన వ్యక్తి అనమాట. గుజరాత్ నుంచి కుముదిని రజనీకాంత్ లఖియా, కర్ణాటక నుంచి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కేరళ నుంచి ఎంటి వాసుదేవన్ నాయర్, జపాన్ నుంచి సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడైన ఓసాము సుజుకి. సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడు ఎవరంటే ఓసాము సుజుకి, గుర్తుపెట్టుకోండి. బీహార్ నుంచి శారదా సిన్హాలు పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు. వీళ్ళందరూ పద్మవిభూషణ్కి ఎంపికైన వ్యక్తులు అనమాట. సో టోటల్గా పద్మవిభూషణ్కి ఎంతమంది ఎంపికయ్యారని మనం ఇక్కడ చెప్పుకున్నాము చూడండి. పద్మవిభూషణ్కి వచ్చేసి 19 మంది, పద్మ పురస్కారాలు మొత్తం 139, వాటిలో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వీళ్ళందరికీ పద్మవిభూషణ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న వారిలో సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగం నుంచి కర్ణాటక చెందిన ఏ సూర్యప్రకాష్, ప్రముఖ సినీ నటుడు అనంత్ నాగ్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు ఉన్నారు. లోకసభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు వివేక్ దేబ్రాయలకు మరణాంతరం పద్మభూషణ్ ప్రకటించారు. వీళ్ళందరికీ పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 30 మంది సామాన్యులు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. వారిలో గోవా స్వాతంత్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియో లూబో సర్దేశాయ్, పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళా డోలు కళాకారిణి గోగుల్ చంద్రచే, పుదుచ్చేరికి చెందిన డోలు వాయిద్యకారుడు, నాగాలాండ్కి చెందిన పండ్ల వ్యాపారి తదితరులు ఉన్నారనమాట. వీళ్ళందరికీ పద్మభూషణ్ అవార్డులు అనేది రావడం జరిగింది. సో ఈ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం విభూషణ్ ఎంతమందికి, పద్మభూషణ్ ఎంతమంది చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పద్మవిభూషణ్ గ్రహీతలు ఎంతమంది అంటే 7గురు. వాళ్ళెవరు? దువ్వూరి నాగేశ్వర రెడ్డి, ఇతనికి వైద్యంలో వచ్చింది. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. జస్టిస్ జగదీష్ సింగ్, ప్రజా వ్యవహారాలకి సంబంధించిన వ్యక్తి. ఇతను చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కుముదిని రజనీకాంత్, కళలకి వచ్చింది. గుజరాత్, ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. పద్మవిభూషణ్ గ్రహీతలు 7గురికి వచ్చింది. వీళ్ళందరూ పద్మవిభూషణ్ పొందుకున్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ మొత్తం 7గురు, గుర్తుపెట్టుకోండి, మొత్తం 7గురు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఇతనికి కూడా కళలకు సంబంధించింది వచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను ఎంటి వాసుదేవన్ నాయర్, సాహిత్యానికి వచ్చింది. కేరళ, మరణాంతరం అనమాట. మరణం తర్వాత ఇతనికి వచ్చింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఒసాము సుజుకి, వాణిజ్యానికి సంబంధించిన వ్యక్తి, జపాన్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అనమాట. శారదా నెహా, కళలకు సంబంధించింది. ఈమె బీహార్ రాష్ట్రానికి చెందిన బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళ అనమాట, శారదా సిన్హా. వీళ్ళందరూ పద్మవిభూషణ్ గ్రహీతలు. నెక్స్ట్ పద్మభూషణ్ చూడండి. పద్మభూషణ్ గ్రహీత వచ్చేసి నందమూరి బాలకృష్ణ, కళలకు సంబంధించిన దానికి ఇతనికి వచ్చింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏ సూర్యప్రకాష్, సాహిత్యం, విద్య, జర్నలిజం, ఈ మూడింటి మీద ఏ సూర్యప్రకాష్కి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. అనంత్ నాగ్, కళలకు సంబంధించింది వచ్చింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వివేక్ దేబ్రాయ్, మరణాంతరం తర్వాత వచ్చింది ఇతనికి సాహిత్యంలో, విద్యకు సంబంధించింది వచ్చింది. ఎన్సిటి ఢిల్లీ అనమాట. ఇతను జతిన్ గోస్వామి, కళలకు సంబంధించింది వచ్చింది. ఇతనికి పద్మభూషణ్ అవార్డు అనేది. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. జోసో చాకో పెరియపురం, వైద్యానికి వచ్చింది. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కైలాస్ నాథ్ దీక్షిత్, ఇతను ఆర్కియాలజీకి సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ మనోహర్ జోషి, మనోహర్ జోషికి మరణం తర్వాత వచ్చింది. దేనికంటే ప్రజా వ్యవహారాలకు సంబంధించి. ఇతను మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ నల్లి కుప్పుస్వామి చెట్టి, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతను తమిళనాడుకి చెందిన వ్యక్తి. పిఆర్ శ్రీజేష్, క్రీడలకు సంబంధించి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను పంకజ్ పటేల్, వాణిజ్యం, పరిశ్రమలకు సంబంధించి వచ్చింది. ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పంకజ్ ఉదాస్, మరణం తర్వాత వచ్చింది అవార్డు. ఎవరికంటే పంకజ్ ఉదాస్. ఏ అవార్డు వచ్చిందంటే పద్మభూషణ్, మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. రామ్ బహదూర్ రాయ్, సాహిత్యం, విద్య, జర్నలిజానికి సంబంధించిన ఇతనికి వచ్చింది. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ సాధ్వి రితంబర, సామాజిక సేవ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
ఎస్ అజిత్ కుమార్ కళలకు సంబంధించి వచ్చింది అవార్డు, ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ శేఖర్ కపూర్ కళలకు వచ్చింది, ఇతను మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి. శోభన్ చంద్రకుమార్ కళలకు సంబంధించి వచ్చింది, ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సుశీల్ కుమార్ మోదీ మరణాంతరం వచ్చింది ఇతనికి, ఇతను మరణం తర్వాత ఈ అవార్డు అనేది రావడం జరిగింది. దేనికంటే ప్రజా వ్యవహారాలకి, ఇతను బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. వినోద్ దామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇతనికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చిందనమాట ఈ పద్మభూషణ్ అనేది. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఇవి ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.